హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్నాను జున్ను. దీనికి కావాల్సిన పదార్థాలు: జున్ను పాలు ఒక హాఫ్ లీటర్, మామూలు పాలు ఒక పావు లీటరు, బెల్లం ఒక కప్పుడు, మిరియాలు, ఇలాచి దంచి పెట్టుకున్నది కొంచెం సరిపడ, అంటే 2 టేబుల్ స్పూన్స్ అవుతుంది. జున్ను పాలు మొత్తం గిన్నెలో పోసేసుకుందాం. ఫస్ట్ దానిలోనే మామూలు పాలు కూడా పోసేసుకుని కలిపేసుకున్నాను. బెల్లం వేసేసుకున్నాను. మొత్తం బెల్లం, మిరియాల పొడి అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. మిరియాల పొడి, ఇలాచి మొత్తం బాగా కలపాలి. బెల్లం బాగా కలిసిపోవాలి. మొత్తం కలిపేసేసి బాగా అన్నీ కలిసేలా కలిపేసేయాలి. పాలు మొత్తం అన్నీ కలిపిన తర్వాత అప్పుడు దాన్ని ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను, ఇడ్లీ కుక్కర్ది. ఆ గిన్నెలో ఇది పెట్టుకుంటాను. ఆవిరి ఉడికించుకోవాలని, జున్ను డైరెక్ట్గా ఉడికించుకోవడం. దానిలో కొంచెం నీళ్ళు పోసి దానిలో పెట్టాను. దానిలో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. అంతే, జున్ను రెడీ. చాకుతో బజ్జి చూస్తే తెలుస్తుంది ఎంతో టేస్టీ అని. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను. ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి. అంటే ఉసిరికాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉండటానికి మేము ఉసిరికాయని ఉప్పు, పసుపు వేసి దంచి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం, స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం ఒక డబ్బాలో. అదండి, అది కొంచెం తీసుకోవాలి. నేను ఒక 3 కప్పుల వరకు తీసుకున్నాము. చిన్న కప్పు అయితే ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను కాబట్టి అంత ఉంది. 3 కప్పులు తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఉసిరికాయ తొక్కు. అంటే దీనిలో ఉప్పు, పసుపు వేసేసుకుని ఉంచుకుంటా కాబట్టి దీనిలో మళ్ళీ ఉప్పు, పసుపు వేసే పని లేదు. ఇప్పుడు దీనిలోకి కావాల్సింది మెంతులు, ఆవాలు, మెంతులు తీసుకోవాలి. ఆవాలు 1 స్పూన్ తీసుకున్నాను. మెంతులు, ఆవాలు 1 స్పూన్ తీసుకుంటే మెంతులు ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు. ఈ 2 తీసుకున్నాను. ఇంకా కారం తీసుకుంటాను, వెల్లుల్లి, జీలకర్ర. కారం దీనికి సరిపడినంత వేస్తాను. ఇప్పుడు బాండి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటాను. దాన్ని కదుపుతూ ఉండాలి, మాడకూడదండి. మంచి స్మెల్ రాగానే తీసేయాలి. మనకు తెలిసిపోతుంది స్మెల్ రాగానే అది వేగిందని, అప్పుడు తీసేయాలి. కదుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని ఫ్లేము కదుపుతూ ఉండాలి. ఇప్పుడు వేగినాయి కదండి, వేగిపోయింది. దీన్ని గ్యాస్ బంద్ చేసేసి తీసేద్దాం. తీసేసి రోట్లో వేసుకుందాం. రోట్లో వేసి మెత్తగా దంచేసుకుందాం. ఈ పచ్చడి రోల్లో చేసుకుంటేనే బాగుంటుందండి. ఆల్రెడీ ఉసిరికాయ మెత్తబడిపోయింది కదండి, రోల్లో చేస్తే ఇంకా ఈజీ బాగుంటుంది. ఫస్ట్ ఆవాలు, మెంతులు వేయించిని తీసుకుని మెత్తగా పొడి చేసేసుకుందాం. బాగా దంచేసుకుని పొడి చేసేసుకుంటున్నాను. చూడండి, మెత్తగా అయింది కదండి. ఇప్పుడు దీనిలోనే జీలకర్ర, వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేసేసుకుని దంచేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ వేసేసుకున్నాను. జీలకర్ర ఏమో 1.5 టేబుల్ స్పూన్ అవుతుంది, వేసేసుకున్నాను. మొత్తం బాగా మెత్తగా దంచేసుకున్నాను. దీనిలోనే అవి 3 కప్స్ అయింది కదండి, ఉసిరికాయ ముక్కలు 3 కప్స్ అవుతుంది. ఇప్పుడు తీసుకునే కారం చిన్న కప్పుతో ఇది 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. కారం వేసేసుకుందాము.
కారం వేసుకొని మళ్ళీ దంచుకుందాం, బాగా కలిసేలాగా దంచుకుందాం. బాగా దంచిన తర్వాత దీనిలో ఉసిరికాయ తొక్కు కొంచెం కొంచెం వేసుకుందాం, వేసుకొని దంచుకుందాం. ఎందుకంటే మెత్తగా అయిపోయింది కదా, దంచుతుంటే ఆ బండకి అతుక్కుని పైకి వచ్చేస్తుంది పచ్చడి బండకి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలండి, బాగుంటుంది. దాన్ని తిప్పినట్టు దంచుకోవాలి. అయిపోయింది కదండి, కారం మొత్తం వేసేసి దీంట్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. దీన్ని బౌల్లో తీసుకుని బాండీ పెట్టుకుని బాండీలో తగినంత ఆయిల్ పోసుకుందాం. పచ్చడి తాలింపు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాము. ఒక 7 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. 7 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూను, ఆవాలు వేసాను కదండి, అవి చిటపటలు ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత దీనిలోనే ఆ దంచుకుని పెట్టుకున్న ఆ పచ్చడి తీసి దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. సంవత్సరం మొత్తం నిల్వ ఉండేది, సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.